రీసెంట్ టైమ్స్ లో ఒక అబ్బాయి ఆస్ట్రేలియా వస్తుంటే సింగపూర్ లో అయితే ఆపేసి మళ్ళీ ఇండియా అయితే పంపించేశారు. అసలు ఏం జరిగిందని చూసుకుంటే మనోడు వచ్చి దాదాపు 1.5 year అయితే అయింది. వర్కింగ్ రూల్స్ ని 100% అయితే ఫాలో అయ్యాడు. అండ్ అతను అప్పట్లో ఇచ్చిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది, ఏది ఫేక్ గా చేయలేదు. కానీ సింగపూర్ లో మాత్రము ఆస్ట్రేలియా రాకుండా అయితే ఆపేశారు. అది ఎందుకు అనేది చూసుకుంటే ఆ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఫైనల్ సెమిస్టర్ లో ఇండియా అయితే వెళ్ళాడు అనమాట. అది కూడా కాలేజ్ కి ఇన్ఫార్మ్ చేయకుండా. ఈ కాలేజ్ ఏదైతే ఉందో వాళ్ళంతా ఇమిగ్రేషన్ కి అయితే అప్డేట్ ఇచ్చేసారు. ఆ 1.5 year నుంచి కాలేజ్ అయితే సరిగ్గా రావట్లేదు అని. సో మనోడు స్టూడెంట్ వీసా మీద వచ్చి కాలేజ్ కి సరిగ్గా రావట్లే కాబట్టి డిపోర్ట్ చేశారు ఇక్కడ. సో చూసారా కాలేజెస్ ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నాయో. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ కానీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ మన కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటైతే మన దగ్గర నుంచి చూస్తుంది అనమాట. కాలేజ్ కి వస్తున్నారా లేదా, ఆన్ టైం అసైన్మెంట్ సబ్మిట్ చేస్తున్నారా లేదా, అసలు వర్క్స్ చేస్తున్నారా లేదా కాలేజ్ లో. నేనైతే చాలా జాగ్రత్తగా ఉన్నామని చెప్తా. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి.